వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఫెయిల్ అయిన ఆమె సోదరుడు జగన్ కు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా క్రిస్మస్ ను పురస్కరించుకొని జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన నారా లోకేష్ కు షర్మిల స్పెషల్ బహుమతి పంపడం చర్చనీయాంశంగా మారింది. జగన్ కు గట్టి సంకేతాలే పంపినట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయంగా, వ్యక్తిగతంగా వైసీపీకి జగన్ కు ఇబ్బందికర పరిణామాలు ఎదురైనట్లేనని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నా ఇట్టే కలిసిపోతారని అంతా భావించారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ విలీన ప్రక్రియ వెనుక జగన్ ఉన్నారని అంతా అనుమానించారు. కానీ తాజా పరిణామాలతో జగన్ తో షర్మిలకు తీవ్ర విభేదాలు నెలకొన్నాయని తెలుస్తోంది. ఏకంగా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించడంతో తమ మధ్య విభేదాలు సమసిపోలేదని, పెరిగాయన్నంత రీతిలో హెచ్చరికలు పంపారు. వాస్తవానికి క్రిస్మస్ కు వైఎస్ కుటుంబ సభ్యులంతా ఒకచోట కలవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఆ కుటుంబంలో చిచ్చు రేపాయి. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్యతో కుటుంబం నిట్ట నిలువున చీలిపోయింది. జగన్ ను విభేదించి షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు. కానీ షర్మిలతో తమకు సంబంధం లేదని ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డితో జగన్ చెప్పించడం అగ్నికి మరింత ఆజ్యం పోసింది. తెలంగాణ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడాన్ని కూడా సజ్జన తప్పుపట్టారు. అది ఆమె అంతర్గత విషయమని తేల్చేశారు. తాము స్పందించమని చెప్పారు. అయితే తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చాలా సందర్భాల్లో షర్మిల ఇబ్బంది పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఆమెపై అమానుషంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో మాట మాత్రానికైనా జగన్ స్పందించిన దాఖలాలు లేవు. ఒకానొక దశలో ఏపీ సీఎంతో భోజనాలు చేస్తారు, టీ తాగుతారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం పట్టించుకోరు అంటూ కేసీఆర్ పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారు. తద్వారా జగన్ చర్యలను సైతం ఆమె తప్పుపట్టారు. అడుగడుగునా అన్నకు నచ్చని విధంగా షర్మిల నడుచుకున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా నారా లోకేష్ కు షర్మిల ప్రత్యేక గిఫ్ట్ పంపడం వైసీపీకి ఇబ్బందికరమే. సోదరుడు జగన్ తో విభేదాలు వచ్చిన నాటి నుంచి ఆయనతో ఎటువంటి వేదికలు పంచుకోవడానికి షర్మిల ఇష్టపడడం లేదు. కనీసం బర్త్డే, రాఖీ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం లేదు. అలాంటిది తన తండ్రి హయాం నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నారా చంద్రబాబు, లోకేష్ లకు జగన్ చెల్లి క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్ పంపడం వెనుక సోదరుడితో ముదిరిన తీవ్ర విభేదాలు కారణమని, మున్ముందు ఇదే ధోరణితో ముందుకు సాగుతారని ఏకంగా జగన్ కు సంకేతాలు పంపినట్లు అయ్యింది. సాధారణంగా జగన్ మొండిపట్టు సోదరిగా షర్మిలకు తెలుసు. తన చర్యలు జగన్ కు కోపం తెప్పిస్తాయని తెలుసు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఏకంగా ఆయన రాజకీయ ప్రత్యర్థికి శుభాకాంక్షలు చెబుతుండటం చూస్తుంటే ఈమె తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడినట్లు అయ్యింది. అంతేకాదు జగ్గంపేట వైసీపీ టికెట్ జ్యోతుల చంటిబాబుకు ఇచ్చే పరిస్థితి లేదని క్లారిటీ కూడా వచ్చిందట. దీంతో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. అయితే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు సమీప బంధువులు. ఎమ్మెల్యేగా ఉంటే తానుండాలి, లేదంటే తన కుటుంబానికి చెందిన వారు ఉండాలి, కానీ బయట వారికి ఎలా మద్దతిస్తామని అనుచరులతో చంటిబాబు వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతోంది. జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వలేమని టీడీపీ తేల్చి చెప్పినప్పటికీ ప్రత్యామ్నాయంగా వేరే చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంటిబాబు కోరుతున్నారట. ఉన్న అవకాశాలను బట్టి పరిశీలిస్తామని టీడీపీ అధిష్టానం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది అంటే జనవరి 5 లేదా 6 తేదీల్లో జగ్గంపేట ఎమ్మెల్యేల జ్యోతుల చంటిబాబు పసుపు పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ఆయన అనుచరులు. కాగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన జ్యోతుల చంటిబాబు ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు గాడిద గుడ్డు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, మేము ఏమైనా ఈ పార్టీలో శాశ్వతమా అంటూ ఆయన హాట్ కామెంట్లు చేశారు. ఏ పార్టీలో ఎవరు శాశ్వతం? ఇప్పుడున్నవారు రేపు ఇంకో పార్టీలో ఉంటారేమో, రేపు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలుసు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చగా మారిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పు వ్యవహారం రచ్చగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావని తెలిసిన నేతలు పక్కచూపులు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లే సీటుపై ఓ మాట తీసుకుని సమయం చూసి జంప్ అవుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. ఇప్పటికే టీడీపీ పెద్దలతో చర్చలు పూర్తి అయినట్టు ప్రచారం సాగుతోంది. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు చంటిబాబు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ గా చంటిబాబును
చంటిబాబును నియమించారు. టీడీపీలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు చంటిబాబు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి జగ్గంపేట స్థానంలో పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎవరి సీటు గ్యారంటీ లేదు అనే చర్చ జరుగుతోంది. అంతేకాదు జగ్గంపేట వైసీపీ టికెట్ జ్యోతుల చంటిబాబుకు ఇచ్చే పరిస్థితి లేదని క్లారిటీ కూడా వచ్చిందట. దీంతో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. అయితే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు సమీప బంధువులు. ఎమ్మెల్యేగా ఉంటే తానుండాలి, లేదంటే తన కుటుంబానికి చెందిన వారు ఉండాలి, కానీ బయట వారికి ఎలా మద్దతిస్తామని అనుచరులతో చంటిబాబు వ్యాఖ్యానించినట్టు ప్రచారం సాగుతోంది.